సీఎం జగన్ ఇంటికెళ్ళి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్ ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం కాస్త సైలెంట్ అవుతున్నటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ జగన్ ఇంటికి వెళ్ళడం షాక్ ఇచ్చింది. అసలు ఎన్టీఆర్ ఎలక్షన్ టైంలో బ్లూ కలర్ షర్ట్ వేసుకొని రావడమే ఆయన వైసీపీకి మద్దతు ఇస్తున్నారంటూ చాలామంది ప్రచారం చేసుకున్నారు. అంటే ఆ చాలామంది వైసీపీ వాళ్ళేననుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో డిపాజిట్లు కూడా దక్కని స్థానాలు కొన్ని ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ వల్ల పేరు చెప్పుకొనైనా సరే ఒక 4 ఓట్లు సంపాదించుకోవాలన్న ఆశ వాళ్ళలో ఉంది. సో జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు, మరి వైసీపీ కలర్ వేసుకొచ్చారు, ఆయన వాళ్ళకే ప్రచారం చేస్తారు అని. ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వాలనుకున్నారట. అందుకే ఏకంగా జగన్ ఇంటికే వచ్చారు. సో జూనియర్ ఎన్టీఆర్ జగన్ ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి సంబంధించిన ప్రధానమైన నియోజకవర్గాల్లో చాలా రచ్చలు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి, సాధారణ ప్రజలు వాళ్ళ ఆస్తి నష్టం ఏర్పడుతోంది. ఎలక్షన్స్ అయిపోయింది, ప్రజలు తీర్పు ఇచ్చేశారు, ఎలాగైనా సరే దాన్ని స్వీకరించాల్సిన బాధ్యత మరి ప్రజాప్రతినిధులుగా మీది. మరి అలాంటి సమయంలో ఇంత అల్లర్లు జరుగుతుంటే మీరు ఏమాత్రం పట్టించుకోకుండా ఎలక్షన్స్ తర్వాత ఫారెన్ వెళ్ళి క్యాంపులో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని ఇప్పుడు ఈ విషయం పైన మీరే ఒక క్లారిటీ ఇచ్చి మీ వైసీపీ శ్రేణులని అలాగే మిగతా రాజకీయ పార్టీలని మరి శాంతించపరచాల్సిన బాధ్యత మీది కాదా అంటూ ఓ నైతిక బాధ్యత గురించి మాట్లాడడానికి ఎన్టీఆర్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కరెక్టే, రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా సరే ఈ హింసాకాండతో తట్టుకోలేకపోతున్నారు. ఎన్నో కార్లు, బైకులు ధ్వంసం అయింది. బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. స్ట్రాంగ్ రూమ్లు, ఈవీఎంలు ఉన్న చోట మరి ఎంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. అందుకే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వీటిని తగ్గించాలని కోరారట తారక్.